అనగా మంగళవారం 30వ తారీఖు ముక్కోటి ఏకాదశి సందర్భంగా విశాఖ ప్రజలకి వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ దర్శనం కల్పించడం కోసం ఆరిలోవ శ్రీకాంత్ నగర్ లేఅవుట్ ఫస్ట్ లైన్లో ఏదైతే ఉందో ఆ ఫస్ట్ లైన్లో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నమూనా దేవాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి, అలాగే వైకుంఠ ద్వార దర్శనం అంటే ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఇక్కడ ప్రజలు దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా తిరుపతిలో ఏవైతే ఉదయాన్నే సుప్రభాత సేవ ఉంటుందో అలాగే సుప్రభాత సేవ నుంచి రాత్రి పౌళింపు సేవ వరకు ఉన్న కార్యక్రమాలు ఏవైతేనో అదే కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించాలని ప్రయత్నం చేస్తున్నాము. ఆ భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది వారు సుఖ సంతోషాలతో ఉంటారన్న ఆశతో ఈ ప్రయత్నం అయితే మేము చేస్తున్నామండి. ఎంతమంది పాల్గొనే అవకాశం ఉందంటారు? మా ఎక్స్పెక్టేషన్ అయితే ఇంచుమించుగా ఒక 6,000 నుంచి 8,000 మంది వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శించుకుంటారనేది మా ఆలోచన. పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు ఇప్పుడు ఒకసారి వెళ్తున్నామండి, సిఐ గారి దగ్గరికి వెళ్ళి ఆయనకు ఒకసారి నిన్న ఆదివారం అవటం సార్ని కలవలేకపోయాము. ఇప్పుడు వెళ్ళి కలిసి సార్ కూడా ఒక రిక్వెస్ట్ ఇచ్చి పర్మిషన్ లెటర్ తీసుకుంటాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమని ఇక్కడ ఏర్పాటు చేసి భక్తులకు సందర్శనార్థం ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది తిప్పనబోయిన కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతూ ఉంది. ఇది ఆరిలోవ ప్రాంత శ్రీకాంత్ నగర్ లేఅవుట్లో రోడ్ నెంబర్ 1లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. గత సంవత్సరం ఆరిలోవలో ఉన్న లాస్ట్ బస్ స్టాప్లో శివాలయం వద్ద జరిగింది. ఈ సంవత్సరం శ్రీకాంత్ నగర్ లేఅవుట్లో మరింత వైభవంగా జరపడానికి ఎవరైతే దీనికి పూనుకున్నారో కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ప్రజలకు భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది.